కీర్తన గ్రంథం 91. మార్చి చూద్దాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. నేను వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కొడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయం నీ వద్దకు రాదు. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అణగద్రొక్కెదవు. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతను విడిపించి అతనికి గొప్ప చేసేదను. ప్రార్థించుదాం. నమ్మకమైన దేవా, నీ ప్రజలంగా కలిసి నీ సన్నిధిలో మేము కూడుకునే ధన్యత ఇచ్చినారు. మాకు మరలా ఈ విధంగా కూడుకునే ధన్యత మాకు ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాం. నీ రాక గురించి మేము ఆయత్తపడటకు సహాయపడండి. ఆ సమయానికి మేము నీతో కూడా ఉండినట్లుగా ప్రభా, నీ నిబంధన ప్రకారం మమ్మలను నీ అందు స్థిరపరచుము. మీరు నిబంధన చేసి తప్పిపోయేవాడు కాదు, మేము నిబంధన చేసి మాటికి తప్పిపోయేటి వారం, నిబంధనను లోబడకుండా పాడిపోయేటి వాళ్ళం. ప్రభా క్షమించి దేవా తిరిగి నూతనపరచుకొని నీ సన్నిధిలో ఉండగలటకు సహాయపడు. మా తలంపులు ఆలోచనలన్నీ నీ వశానికి తెచ్చున్నాం ప్రభా. కొన్ని మాటలు మాకిచ్చి మమ్మల్ని పురుకొల్పమని యేసు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మోషే రాసిన కీర్తన పైన ఉన్నది. మరి ఇప్పుడు 91వ కీర్తనలో ఇక్కడ ఏం చెప్తున్నాడు? మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించున్నాడు. ఎందుకు భయం? దేవుడు ఐగుప్తు నుండి విడిపించాడు, రక్షించుటకు వరకు ఏర్పరచుకున్నాడు, దీవించుటకు ఏర్పరచుకున్నాడు. ఆయన దీవించుండగా శపించడానికి అనేక విధములైన పద్ధతులు అపవాది తీసుకుని వచ్చినాడు. వాళ్ళలో మరి అసంతృప్తి లేపుతున్నాడు. కొన్నిసార్లు బయట నుండి మరి చెడు దురాత్మలు వాళ్ళని కలవరపెడుతున్నాయి. అలా చేయబడకుండా దేవుడు వారిని తన నీడను కప్పినాడు, తన మేఘం క్రింద వారిని కప్పి ఉన్నాడు. మరి వాళ్ళకి ఇసుకు లేకుండా, కలవరం లేకుండా, నిజంగా చెప్పాలంటే విశ్రాంతిలో వారు ఉన్నారు. నిజమైన విశ్రాంతిలో. ఐగుప్తులో వేకుని లేచి మట్టి తోలుకొని, మట్టి తొక్కి ఇటుకలు తయారు చేసి, మళ్ళా ఆవం వేసి, మళ్ళీ సాయంత్రానికి అంటే ప్రాసెస్లో మరి ఇటుకలు అప్పగించాల. ఆ బూడిదలో ఉన్న ఇటుకలు కాలిపోయిన వాటి దగ్గర వాళ్ళు ఏ రోజు లెక్క ఆ రోజు అప్పగించాల్సి వచ్చేది. చాలా రాత్రి అయిపోయింది. చూడండి, విశ్రాంతి లేదు వారికి. వాళ్ళు హీన స్థితిలో, నిట్టూర్పులలో, వేదనలలో దేవుడు వారు మొరవిని మరి ఎంత నెమ్మది గల స్థలానికి తీసుకొచ్చాడు, అరణ్యానికి తీసుకొచ్చి అక్కడ ఐగుప్తు రథాలు, గుర్రాలు, శబ్దమే లేదు.
అధికారులకు కేకలు లేవు, ఎవడు వారిని బాధ పెట్టకుండా, ఏ ఇతర శబ్దాలు అక్కడ వినపడకుండా అరణ్యంలో ఏకాంతంగా తీసుకొచ్చి మోషే అనేవాడి ద్వారా, మోషేనికి వచ్చి దేవుడి చెప్పిన సాక్ష్యం ఏంటి? భూమి మీద అతడు మిక్కిలి సాత్వికుడు. అంత సాత్వికుడు మాట్లాడుతుంటే కొన్ని లక్షల మంది వినగలిగేటువంటి నిశ్శబ్దం అక్కడిచ్చాడు. మనకులాగా ఇలాంటి డివైజ్లు ఇక్కడి నుంచి ఎక్కడికి వినపడవు. ఇది లేకపోతే మన మాట వినపడదు. అయితే అక్కడ ఏ డివైజెస్ లేకుండానే మరి మోషే అనే సాత్వికుని ద్వారా మరి ఏమైతే చెప్తున్నాడో అహరోను దాన్ని ప్రజలకు వినిపించుతూ ఉండినాడు. మరి వారందరూ ఒక స్వరాన్ని వినగలుగుతున్నారు. దేవుడు ఏం చెప్తున్నాడో ఆ సంగతులు వారికి ఇవ్వబడుతున్నాయి ఆ దైవజనం ద్వారా. మరి ఏమో భూమి కంపించేంట వంటి కేకలు బొబ్బలు కాదాయి. సామాన్యమైన మాటలతో ప్రభువైన యేసుక్రీస్తు కూడా మరి అరణ్యానికి, కొండ మీదకి వెళ్ళినప్పుడు జనసమూహాలు ఆయన ఎత్తుకొచ్చేవారు. ఆయన కూడా అరవడు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. ఆయన కేకలు వీధులు వినపడవు. బొబ్బలు పెట్టడు ఆయన. బొబ్బలు పెట్టేది మరి 3 రాళ్ళు. కానీ ప్రభు జ్ఞానమనువాడు, ఆయన వినిపిస్తున్నాడు. మరి ఇప్పుడు ఆ రీతిగా ఇజ్రాయేలీలను బాధల్లోంచి విడిపించి ఆహారం వేయకొనేస్తున్నాడు. ఎప్పుడు కూడా దివారాత్రులు ఎప్పుడు వెళ్ళినా నీరు బండలోంచి వస్తుంది. వారు శుభ్రపరచుకుంటకేమి, బట్టలు ఉతుక్కుంటకేమి, వారు త్రాగుటకేమి సమృద్ధి అయిన నీళ్లు వారికి ఇవ్వబడ్డాయి. అరణ్యములో మరి ఎన్ని నది వలె ప్రవహించింది అన్నాడు. సముద్రం అంత నీళ్ళు ఇచ్చాడు అన్నాడు. సో ఎంత ఈదగలరో అంత ఈదేటట్టుగా కూడా ఉన్నాయి. చిన్నపిల్లలు మొదలుకొని యవనస్తులేమి, ఇంకా బలమైన వారేమి అందులో ఈదుకోవచ్చు. చిన్నపిల్లలు అయితే ఆ బండ ఊట దగ్గర వదిలేయచ్చు, అక్కడ మునిగిపోరు. అంతేకాదు శ్రేష్టమైన నీరు వారికి పడింది. ఇంకే కంగారు ఉన్నది? ఏ విధమైన కలవరం వాళ్ళకున్నది? దేవుని యొక్క నీడలో ఉన్నాడు. సర్వశక్తి గల దేవుడు ఆయన. సర్వశక్తి అంటే ఏమున్నాయి ఆయనకి? శక్తులు అంటే ఏంటి? ఏ శక్తి? ఐశ్వర్యం అంటే ఏ శక్తి? ఐశ్వర్యం కలిగి ఉన్నాడు అంటే ఏ శక్తి కలిగి ఉన్నాడు? ఆర్థిక శక్తి, ఆర్థిక బలం, జ్ఞానం, జ్ఞానం యొక్క బలం. ఆయన జ్ఞానములో ఎంతటి వాడు? ఆయన జ్ఞానం నాకు ఏమి లేదు, మితి లేదు కదా. దానికి ఇంతని లేదు. ఆయన అసమానుడు, ఎంతో జ్ఞానం గలవాడు. తన జ్ఞానం చొప్పున ఆకాశ విశాలమును నిర్మించినాడు. అందులో భూమిని కూడా ఆకాశములో మరి తన మాటను బట్టి అది భూమిలో ఈ సూర్యకుటంలో దాని ప్లేస్లో అనుసరిస్తుంది. దేవుని మాట పునాది అయినది. క్రీస్తే దేవుని వాక్యం, ఆయనే పునాది. సో మరి ఇంత గొప్ప జ్ఞానం చొప్పున సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు. మన శరీరాలు నిర్మించాడు. ఇది కూడా జ్ఞానం. మరి ఇంత గొప్ప జ్ఞానం కలిగిన దేవుడు మరి సర్వశక్తి గలవాడు. ఆయన ఆర్థిక శక్తి, జ్ఞానం శక్తి, మహిమ గలవాడు, ప్రభావం గలవాడు, అధికారం గలవాడు. అధికార బలం ఉన్నది ఆయనకి. సమస్తం ఆయనకు లోబడాల్సిందే. మరి పక్షవాయు గలవాన్ని నువ్వు లేచినాడు అంటే
ఆ మాట ఆ బలహీనుణ్ణి ఏం చేసింది? లేవనెత్తింది. ఆయన సమస్తమును చేయగల శక్తి గలవాడు. ఆయనకి సమస్తం ఉన్నాయి. అబ్రహాంకు అలా చెప్పాడు ప్రభు. అబ్రహమా, నా సన్నిధిలో నడుచుకో. దేవుడు పరిచయం చేసుకున్నాడు. నేను ఏమన్నా అని చెప్పుకున్నాడు? సర్వశక్తి గల దేవుణ్ణి. ఆయనకు అన్నీ ఉన్నాయి. కాబట్టి మనము ఆయన క్రింద మనం ఉండాలి, ఆయన దగ్గర మనం ఉండాలి. ఆయన దగ్గరే మనకి విశ్రాంతి. కంగారు పడక్కర్లేదు. అయ్యో ఈ డబ్బు అయిపోయింది, ఇప్పుడు ఎలాగా, అయ్యో ఈ పరిస్థితి వచ్చింది ఎలాగా అని కంగారు వస్తుంది కదా. అయితే ఇజ్రాయేలీలుగా వాళ్ళు దేవుడు విడిపించుకుని మరి వాగ్దాన దేశానికి తీసుకుని వెళ్ళటకై, ఆస్వాదించటకై వాళ్ళని తీసుకున్నాడు. అబ్రహాంతో నిబంధన చేశాడు, తప్పోడైన. మరి మధ్యలో ఎందుకు కంగారు పడతా ఉంటారు? ఐగుప్తులు తరుగుతా వస్తున్నారంటే కంగారు వస్తుంది, ఎదురు సముద్రం ఉందంటే కంగారు, అటు ఇటు అరణ్యం ఉందంటే భయం. చంపటానికి తీసుకెళ్ళట్లేదు దేవుడు. కాబట్టి మరణం ఎదురున్నట్టుంటుంది, కానీ ఏమి తొందరపడక్కర్లే, అదేమి చేయలేదు. దావీదు అలాగే ఉన్నాడు. 10,000 మంది దండెత్తి ఆయన చుట్టూ మోహరించి ఉండగా ఆయన ఏమన్నాడు? నేను పడుకొని నిద్రపోతా, పడుకొని నిద్రపోయి లేస్తాను అన్నాడు. చచ్చిపోలే, నేను లేస్తాను, నిద్రపోయి మేలుకుంటా. సో 10,000 మంది దగ్గర రావటానికి, తినేయటానికి, చంపేయటానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఎందుకు కంగారు? ప్రభు తనకు ఆశ్రయంగా ఉన్నాడు. కాబట్టి మనం ఎల్లప్పుడూ కూడా మన ప్రభుపై ఆ సర్వశక్తిని నీడనే మనం ఉండాలి. సో ఇక్కడ భక్తుడు ఏం చెప్తున్నాడు 2వ వచనంలో? సో ఎందుకు భయము? ఆశ్రయం, కోట, నేను నమ్ముకునే నా దేవుడు, నేను ఆ విధంగా ప్రభుని గురించి చెప్తున్నాడు. ఇప్పుడు వేటగాడు వస్తాడు, వాడు బాణం ఏ వైపు నుంచి కొడతాడో, పొంచి ఉంటాడో, ఏ వైపు నుంచి దాక్కుని ఉన్నాడో, ఏ వైపు నుంచి మనల్ని కొడతాడో వేటగాడు దొంగచాటుని కొడతాడు. అలాగే నాశనకరమైన తెగుళ్ళు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు భయం? 4వ వచనం, సో ఎన్నెన్నో సంగతులు ప్రభు ఇక్కడ చెప్తున్నాడు. ఒక ప్రక్క 1000 మంది పడినా, 10,000 మంది ఇంకో ప్రక్క పడినా అపాయం రాదు, కంగారు పడక్కర్లేదు. చీకటిలో సంచరించే తెగులైనా, మధ్యాహ్నంలో పాడు చేసే రోగమైనా ఏది మీకు కీడు చేయదు. మరి అపాయం నీ వద్దకు రాదు. ఎందుకంటే ఎందుకు? ఆయన ఆశ్రయించేటవాళ్ళు. సో ఇప్పుడు 14వ వచనం, సో ఎన్నెన్నో కీడు చేసేటివి ఉన్నాయి. భుజంగములు, నాగుపాములు, ఇవి నెమ్మదుంటుందా? అవి వస్తే భయమే. అయితే అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను. సో శ్రమ వస్తుంది, నిజమే. ఒక విధంగా భయం వస్తుంది. అప్పుడు ఏం చేయాలా? ఐ క్రైడ్ అంటు ద లార్డ్. నేను దేవునికి కేక వేస్తున్నాడు, అయ్యా ప్రభువా నాకు సహాయపడు. వెంటనే అతను విడిపించి అతన్ని గొప్ప చేర్చున్నాడు. ప్రభు మనకు నిత్య జీవాన్ని ఇచ్చాడు, తనతో కూడా ఉండుటకు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఏ విధమైన భయం అక్కర్లేదు. మరి ఆయన సర్వశక్తి గలవాడు, మనకు అన్ని విషయాల్లో సహాయపడగలడు. వధింపబడినట్టున్న గొర్రెపిల్ల ఐశ్వర్యము, జ్ఞానము, ఐశ్వర్యము, శక్తి, అధికారము, మరి ఘనత, మహిమ, ప్రభావము, స్తోత్రం అనగా అక్కడ బ్లెస్సింగ్, ఆశీర్వాదాలు మన కోసం పుచ్చుకున్నాడు. కాబట్టి ఆయన యొద్ద నుండి
మనం అవన్నీ కోరుకోవచ్చు. కాబట్టి మనలో ఆ సర్వశక్తిని యొక్క సహాయం మనకు కావాలి. ఆయన నీడ నుండి, ఆయన యొద్ద నుండి మనం సమస్తాన్ని పొందవలసి ఉన్నాం. కాబట్టి మనం అటు ఇటు చూడక్కర్లేదు. ప్రభుపై ఆధారపడి ప్రతి విషయంలో మనలను తృప్తిపరుచున్నాడు ఆయన. అరణ్యంలో చూడండి, దేవుడు వారిని తృప్తిపరచలేదా? తృప్తిపరిచాడు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏదంట? మాంసం కావాలి. ఐగుప్తులో ఉన్నట్టుగా కావాలంటున్నారు. అది కూడా ఇవ్వగాడు. కానీ కృతజ్ఞతాస్తుతి చెల్లించలేదు వారు. శోధించారు. దేవుడి అరణ్యంలో బల్లను సిద్ధపరచగలడా అని అన్నారు. సో మరి ఇప్పుడు ప్రభు మనల్ని కూడా అరణ్యంలో ఉన్నట్టుగా నడిపిస్తున్నాడు. మనం కూడా అరణ్యంలో ఉన్నాం. అరణ్యం దేనికి సాదృశ్యం? అరణ్యంలో అనేక చెట్లు ఉంటాయి. ఆ చెట్లలో అనేకమైనవి హాని చేసేటువంటి చెట్లు గుచ్చుకుంటాయి. కొన్ని ముళ్ళు అయితే అవి గుచ్చుకున్న కాడి నుంచి ఎంతో వాచిపోతాయి. కొన్ని అయితే మానని పుండ్లు ఏర్పడతాయి, చివరి క్యాన్సర్ అవుతుంది. ఎంతో హానికరమైనవి అరణ్యంలో అనేక చెట్లు ఉన్నాయి. ఇవన్నీ మనుషులకు సాదృశ్యం. అనేక మనుషుల మధ్యలో ముండ్ల పొదలలో ఉన్నట్టుగా సంఘం ఉన్నది. ఎప్పుడు కూడా ఏదో హాని చేయటకు, సంఘానికి హాని చేయటకు మరి అనేకమైన విరోధంగా లేస్తూనే ఉంటాయి. కానీ ఏ ముళ్ళైనా ఇజ్రాయెల్ సంఘానికి సీనా అరణ్యంలో ఏ ముళ్ళైనా గుచ్చుకుందా? సీనా అంటే ముళ్ళ చెట్లు, తుమ్మ చెట్లుండే అరణ్యం. మరి ఆ ముళ్ళు ఉన్నటువంటి స్థలాల్లో సంఘం అక్కడ ఉన్నది. ఎలా ఉన్నది? ఒక పద్మం వలె ఉన్నది. పద్మం ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? 4 పలకల్లో ఉంటుందా? ఎలా ఉంటుంది? రౌండ్గా. దాని రేఖలు ఎలా ఉంటాయి? ఒకదాన్ని ఒకటి అనుసరిస్తూ మధ్యలో ఒక అందమైన రూపం ఉంటుంది. అదే ఇజ్రాయేల్ యొక్క సంఘం. అరణ్యంలోని సంఘం ఎలా ఉన్నదంటే వల్లి పద్మం వలె ఉన్నది. ఆ వల్లి పద్మం మధ్యలో ఒక అందమైనది ఉంటుంది. అదే ప్రత్యక్ష గుడారం. దాన్ని అనుసరించి యాజకులు దాని చుట్టూ ఉన్నారు. దాన్ని అనుసరించి 3 గోత్రాల చొప్పున 4 వైపులా రౌండ్గా అమర్చుకుని ఉన్నారు. వారి యొక్క గోత్రాల ప్రకారం వారి గుడారాలు. మరి దేవుడు నిర్ణయించినట్టుగా ఆ పువ్వు ఎట్లా ఉన్నదో అలా రౌండ్గా ఉంది. వారి మధ్య ప్రత్యక్ష గుడారం ఉన్నది. అక్కడ చేయబడే ప్రార్థనలు, ఆరాధనలు, మరి అక్కడ వేయబడే ధూపము లేక బలిపీఠం మీద నుంచి తీసిన ఆ నిప్పులు ధూపద్రవ్య వేదికలో వేసి ధూపద్రవ్యాన్ని కాల్చినప్పుడు ప్రత్యక్ష గుడారంలో ఆ యొక్క మందసం ఉన్నటువంటి తెర దగ్గర ఖచ్చితంగా మందసం తెర అవతల ఉన్నది. అలాగే మన దేవుడు మనకు సమీపంగా ఉన్నాడు. ఆ ధూపం వేసినప్పుడు లోపల మందసం ఉన్నదని వారికి ఖచ్చితంగా తెలుసు. అది సమీపింపరాని తేజస్సు. అది ఒక రెప్పపాటు కూడా చూడకూడదు. అటువంటి మహా తేజస్సుతో నిండినది. అక్కడ ప్రధాన యాజకులు ధూపం వేస్తారు. దేవునికి ప్రార్థన చేస్తారు. ఆ ప్రార్థన ధూపం వారు దేవునికి చేసేటువంటి స్తుతి ఆరాధనలు అది స్తంభం వలె ప్రత్యక్ష గుడారంలోంచి లేచి ఇజ్రాయేలీలను కప్పినది. ఎండ దెబ్బ లేదు,
శత్రువు చూడకుండా దేవుడే రెక్కల క్రింద కప్పినట్టుగా కప్పుతున్నాడు. మరి బిలాం వచ్చి చూస్తున్నాడు, కొండెక్కి ఒక పార్శ్వం ఫస్ట్ పూర్తిగా చూశాడు. ఏమని చెప్పించను, దేవుడు చెప్పించలేదే. ఆ జనం ఒంటరిగా ఉంటారు, ఆ జనం ఎవరితో కలవరు, దేవుడు వారి మధ్య ఉన్నాడు అని చెప్పి నేను చెప్పించలేను అన్నాడు. అప్పుడు బాలాక్ అన్నాడు, లేదు ఇంకొక వైపు నుంచి నేను తీసుకెళ్తాను, అక్కడ కొంచెం మందే ఒక ప్రక్క కనపడతారు, అంతా కనపడరు అని తంత్రాలు మార్పిస్తున్నాడు. ఆ తంత్రాలు ఉపయోగించి అక్కడికి వెళ్ళి శపించుదాం అనుకుంటే అక్కడ బలర్పించాడు, ధూపం వేశాడు. ఆ దురాత్మలను పంపటానికి, ఇశ్రాయేలీలను శపించడానికి ఎన్నో పద్ధతులు, శత్రు తంత్రాలు ఉపయోగించినాడు. లేదు ఇక్కడ కాదు, ఇంకో స్థలం ఉంది అని చెప్పి బయలు దేవతలు ఉండేటువంటి ఆ కొండ మీద తీసుకుని పోయి ఆ బొమ్మల దగ్గరికి పోయి అక్కడి నుంచి చూడు అని చెప్తే అక్కడి నుంచి కూడా చెప్తున్నాడు. ఇజ్రాయేలీలకి విరోధంగా మంత్రం లేదు, వాళ్ళకి విరోధంగా శకునము చెప్పలేము. సో ఆ రీతిగా దేవుడు కప్పుతున్నాడు వారిని, ఇజ్రాయేలీలని. శత్రువు అయితే పొంచి ఉన్నాడు, కానీ వాళ్ళు ఏం చేయలేరు. అలాగే సంఘము మరి లోకములో అరణ్యంలో ఉన్నట్టుగా ఉన్నది, శత్రు దృష్టిలో ఉంటుంది. ఏదో హాని చేయటకు తలస్తూ ఉంటున్నాడు, అయితే వాడు ముట్టనేరడు. కాబట్టి ప్రభు అలా సంఘాన్ని కాపాడుతున్నాడు. మరి ఇప్పుడు తన రాకడలో తన ఎదుట నిలబెట్టుకున్నప్పుడు ఎలా కనపడుతుంది సంఘం? మచ్చైనా డాగైనా కళంకమైన అటుది ఏది లేకుండా తన ఎదుట మహిమతో పరిశుద్ధతతో అలంకరించి యోగ్యురాలిగా తన ఎదుట నిలబెట్టుకుంటున్నాడు. మరి తన కొరకు, సంఘం కొరకు ఆయన ఇచ్చినటువంటివి వస్త్రాలు, ఆత్మీయమైన ఆభరణాలు మరి దేవుని యొద్ద నుండి వచ్చినాయి. మరి వాటితో సంఘము తను తాను అలంకరించుకున్నాడు. కాబట్టి అటువంటి రీతిగా సంఘముగా మనము ఆత్మీయమైన ఆభరణాలు చూడండి. ఎస్తేరుకి ఏ విధంగా ఆభరణాలు ఇవ్వబడ్డాయి? చాలా ఆభరణాలు ఉన్నాయి. చాలామంది కన్యకలు ఏం అడిగితే అదల్లా ఇచ్చేస్తాడు. రాజు అలాగా ఆజ్ఞ ఇచ్చాడు. ఆ పిల్ల ఏం ధరించుకుంటుందో, ఏది ఇష్టపడుతుందో, ఎవరికైనా సరే, ఏ కన్యకైనా సరే మీరు ఇవ్వండి. అప్పుడు అనేకమైన ఆ పిల్ల అడిగినదల్లా ఇచ్చేవారు. తాను సిద్ధపరచుకుంటున్నారు. ప్రతి కన్యక 6 నెలలు గోపురసముతో లేక వేరే వాటితో తమ దేహాన్ని తమను తాము సిద్ధపరచుకుంటున్నారు యోగ్యులుగా కనబడిన నిమిత్తం. అయితే ఎస్తేరు ఏం చేసింది? హేగే నిర్ణయించింది కాకుండా మరి అది కోరుకోలేదు. మరి హేగే అన్నవాడు ఎవడు? నపుంసకుడు. అతనికి తెలుసు రాజుగారికి ఎలాగుంటే ఇష్టమో తెలుసు. కాబట్టి రాజు ఇష్టపడే రీతిగా ఏది కోరుకోవాలో అది ఆయన చెప్తున్నాడు. కాబట్టి హేగే నిర్ణయించిన ఆభరణం కాకుండా మరి ఏది ఆమె కోరుకోలేదు. అలాగా మరి మనకు పరిశుద్ధాత్ముడు ఇవ్వబడ్డాడు. ఆయన తనంతట తాను ఏమీ చేయడు, తన మహిమ కొరకు తాను ఏమి చేసుకోడు. తాను చేసేదంతా నా వాటిలోని మీకు ఇస్తాడన్నాడు ప్రభు చెప్పాడు. ఈ సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నా వాటిలోంచి తీసుకొని మీకు ఇస్తాడు, నన్ను గురించి మీకు సాక్ష్యం చెప్తాడు. చూడండి, ప్రభు యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తాడు. ఆయనకి ఎలా ఉంటే ఇష్టమో, ఆయన ఎలాంటిది ఇష్టపడతాడో ఆయన గురించిన సాక్ష్యము సిద్ధపడుతున్న మనకి
ఆ విధంగా మలుచుకునేలాగిన, ఆయనకి ఇష్టమైనది మనం కోరుకునేలాగిన పరిశుద్ధాత్ముడు ప్రేరేపిస్తున్నాడు. చూడండి 15 అధ్యాయం యోహాను సువార్త, 16 అధ్యాయం యోహాను సువార్త 16, ఇక్కడ 13 నుండి సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోనికి నడిపించును. వేటిని విన్నో వాటిని బోధించి, తనంతట తానే ఏమీ బోధించడు. అయితే మీరు వేటిని విన్నారో వాటిని బోధించి మీకు సంభవింపబో సంగతులను తెలియచేయను. ఆయన నా వాటిలోనివి తీసుకుని, సో ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? ప్రభు యొక్క సంగతులు తీసుకుని, ప్రభు కలిగినటువంటి ఐశ్వర్యంలోని సంగతులు తెచ్చి ఇస్తాడు. చూడండి, రెబెకాను తీసుకురావటానికి అబ్రహాం యొక్క పెద్ద దాసుడు వెళ్ళినప్పుడు ఎక్కడి నుంచి పట్టుకెళ్ళాడు? అబ్రహాం పెద్ద దాసుడు అబ్రహాం యొక్క ధననిధిలో నుంచి తీసుకొచ్చాడు. అబ్రహాముని దేవుడు ఆస్వాదించాడు అన్ని విషయాల్లో. పరలోక ఆశీర్వాదాలు ఉన్నాయి, భూమి మీద కూడా ఆశీర్వాదం ఉన్నది. వెండి, బంగారము, ఎన్నో పశువులు, గొర్రెలు, గొడ్లు, ఒంటెలు, అనేక దాసదాసీలు, ఎంతోమంది ఉన్నారు. అబ్రహాం ఆస్వాదింపడ్డాడు. కాబట్టి అబ్రహాం యొక్క ధననిధిలో నుండి ఆ పెద్ద దాసుడు పిల్ల కొరకు పట్టుకెళ్ళాడు కదా. తనవి కాదు అవన్నీ, ఎవరివి? అబ్రహామే. అలాగే పరలోక తండ్రి యొద్ద నుండి సంఘం కొరకు పరిశుద్ధాత్ముడు మనకు తెచ్చి ఇస్తున్నాడు. సో అందుకే 15వ వచనంలో తండ్రికి కలిగినవన్నీ నావి, నా వాటిలో తీసుకొని. సో ఆ పెద్ద దాసుడు ఎలా చేశాడో హేగే అలాగే చేశాడు. హేగే ఎలా చేస్తున్నాడో సంఘము కొరకు పరిశుద్ధాత్ముడు అలా చేస్తున్నాడు. కాబట్టి ఆయన మనకి ఏది సూచిస్తాడో, ఏది కోరుకోవాలో ఆయన మనకు నేర్పిస్తాడు. మరి కోరుకుంటే చాలా కోరికలు ఉంటాయి కదా. ఈ కన్యకలు ఏదేది కోరుకున్నారు? ఆ అమ్మాయి, ఒక ముందు వెళ్ళిన అమ్మాయి తృణీకరింపబడింది, లేక అంగీకరింపబడలేదు. నెక్స్ట్ ఎవరు వంతు వచ్చిందో, నువ్వేం చేశారు, రాజుగారు నిన్నేం అడిగాడు, ఏమేమి చెప్పాడు అడుగుతారు. ఇంటర్వ్యూ ఫేస్ చేసేవాళ్ళు ఏం చేస్తారు, ఏం అడిగారు నిన్నని వచ్చేటి వాళ్ళని మిగిలిన పిల్లలు అడుగుతారు. వీళ్ళు ప్రిపేర్ అవుదాం ఆయన. సో చాలామంది కన్యకలు యాక్సెప్ట్ అవ్వలేదు. మిమ్మల్ని ఏం అడిగారు, ఏం చెప్పావు, ఇలాగని వంతు వచ్చేటి వాళ్ళు నెక్స్ట్ అడుగుతారు. సో అయితే హేగేకు అన్నీ తెలుసు. అలాగే పరిశుద్ధాత్ముడు ప్రభువైన యేసుక్రీస్తు గురించి తెలుసు. ఆయనకి ఎలాగుంటే ఇష్టమో, ఏది కోరుకోవాలో ఆ విషయాలు మనకు బోధిస్తాడు. మరి ఆ కన్యకల వలె అది కావాలి ఇది కావాలి అని రాజుకి ఇష్టం లేని సంగతులు అడిగితే ఇచ్చేశారులే. ఎలాంటి ఆభరణం అడిగినా, ఎంత ఖరీదైన ముత్యములైనా, ఎంత ఖరీదైన రాళ్ళైనా, ఎలాంటి అలంకారం కావాలన్నా, ఎలాంటి ఆహారం అయినా వాళ్ళకి ఈ పడుతూ ఉండేది. ఎలాంటి కాస్మోటిక్స్ అయినా ఈ పడుతూ వచ్చినాయి. అయితే ఆ అలంకరణ రాజుకి ఇష్టం కాదు. కనానీ స్త్రీలు, కనానీ కన్యకలు, వాళ్ళ పద్ధతి వేరు, అబ్రహాం ఇంటిలోని క్రమం వేరు. శారా యొక్క ఆభరణాలు, శారా యొక్క వస్త్రధారణ మరి కనానీ స్త్రీలు కలిగి లేరు. అందుకే రెబెకా కూడా అంది, ఈ హేతు కుమార్తెలను గురించి నా ప్రాణం విసిగిపోయింది. అబ్రహాం సంతాన స్వభావం కాదు అది, శారా యొక్క మనసు కాదు అది. అందుకే శారా కూడా బస్ చెప్పి ఉండొచ్చు,
ఈ కనానీ కుమార్తెల యవతిని నా కొడుకు చేయవద్దు. అందుకు మునుపు ఇంట పుట్టిన దాసులు చాలామంది ఉన్నారు, చాలామంది కన్యకలు ఇంట్లో ఉన్నారు. పిల్లోడికి వివాహం చేయలేదు, ఏదో పిల్లని చేసేయండి అని అబ్రాహాము తలంచినప్పుడు శారా అడ్డుపడి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హాగర్ వలన ఆమె బాధపడింది, చాలా విసుక్కుంది, ఎంతో దీనురాలిగా ఉంది కదా అని చెప్పి మరి ఎంత సమాన హోదాలకు తీసుకొచ్చింది శారా హాగర్ని. అయితే అది ఎంత తృణీకారపు మాట్లాడింది, ఎంత గర్వంగా ప్రవర్తించింది, దాని బిహేవియరే మారిపోయింది. కాబట్టి అది చూశాక శారాకి ఇష్టం లేదు. ఆమె చనిపోయినాక అప్పుడు అబ్రాహాము కుమారుని గురించి చెప్తున్నాడు, ఈ కనానీ కుమార్తెల యావతనే నా కుమారునికి చేయొద్దు. కాబట్టి అబ్రాహాము యొక్క సంతాన స్వభావం అలాగే శారా యొక్క స్వభావం మరి ప్రభుకి ఇష్టమైంది. అందుకనే ప్రభు కూడా అబ్రహాము సంతాన స్వభావం ధరించుకున్నాడు. అలాగే మనం కూడా క్రీస్తు స్వభావం, క్రీస్తును ధరించుకుంటకు, క్రీస్తు ఇష్టపడేటివి మనం కూడా కలిగి ఉంటకు కోరుకున్నాలి. కాబట్టి ప్రభుకు అంగీకారమైన రీతిగా ఉండినట్లుగా మనం కోరుకున్నాలి. అందుకే పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేయగలడు. మరి ఆయనను బాధ పెట్టవద్దు, ఆయన దుఃఖపెట్టవద్దు. మీలో ఉన్న పరిశుద్ధాత్మని దుఃఖపెట్టవద్దు. ఆయనకి ఇష్టం లేని వాటిని మనం చేయవద్దు. అనేక మంది కన్యకలు హేగేను బాధ పెట్టారు. అయినా ఆయన ఏ స్త్రీ ఏమీ అడిగిందో అదల్లా ఇచ్చాడు. అయితే మరి ఎస్తేరు ఏ రీతిగా దయ నొందిందో అలాగే పరిశుద్ధాత్మని యొక్క దయాన్ని పొందాలి. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించి ఆయన మనకు సాక్ష్యం ఇస్తాడు. ఆయనకు అనుకూలమైన రీతిగా మనం కూడా సిద్ధపడగలం. ఓ దినాన్ని ముఖాముఖిగా ఆయన చూస్తాం. ఆయన వచ్చున్నాడు, పెండ్లి కుమారుడు వచ్చున్నాడు, ఆయన ఎదుర్కొన్న రండి అని చెప్పినప్పుడు మనం ఆయనను చూస్తాం. అది సంఘం. కాబట్టి ఆ రీతిగా మరి సంఘముగా మనం సిద్ధపరచుకుంటకు ప్రతి ఇంటిలో చూడండి, అరణ్యంలో ఉన్న ఇజ్రాయేలీలు భద్రత ఇచ్చినాడు. వారిలో యవనులు, కన్యకలు, బాలురు, శిశువులు, వృద్ధులు అనేకులు ఉన్నారు. అదంతా సంఘం. వారిని ఏ రీతిగా ప్రభు కప్పినాడో ఈ లోకమనే అరణ్యంలో, లోకమనే సముద్రంలో, లోకమనే ఎడారిలో మరి ప్రభు మనల్ని పోషించు భద్రపరచగలడు. కాబట్టి ప్రభు నీకు అనుకూలమైన దాన్ని, నీ చిత్తానుసారమైన దాన్ని మాకు అనుగ్రహించు. చూడు, హెబ్రీలకు రాసిన పత్రికలో ఇక్కడ అపోస్తలుడు దీవెన వచనం లేక ప్రార్థన ఏం చేస్తున్నాడో చూడండి. ప్రార్థన సంఘం కొరకు 13:20 గొర్రెల గొప్ప కాపరి అని యేసు యేసుక్రీస్తు ద్వారా చూడండి, ప్రభువును నిత్య నిబంధన సంబంధమైన రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా సో మనలో ఏం జరగాలి? తండ్రి అయిన దేవునికి ఇష్టమైన దాన్ని, అనుకూలమైన దాన్ని మనలో జరిగించాలి. అది ఎలాగా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన నిత్య నిబంధన సంబంధమైన రక్తాన్ని బట్టి మనలో తన దృష్టికి అనుకూలమైన దాన్ని జరిగించు. ఆమేన్. చూసారా? కాబట్టి ప్రభుకి ఏది ఇష్టమో, ఏది చేయాలో మనం ప్రభుని ఎదుట అడుగుచు. మరి ఇంతవరకు ప్రభు మనల్ని అందరినీ భద్రపరుస్తూ వచ్చినాడు, అనేక కీడుల్లోంచి కాపాడుతున్నాడు. తన రాక సమీపంగా ఉన్నది. తన ఎదుట
మనం అంగీకరింపబడిన వారమై ఆయనకు అనుకూలమైన దాన్ని మనలో జరిగించినట్లు ప్రభుకు అప్పగించుకుందాం. ప్రతి ఉత్తమైన కార్యం చేయుటకు ప్రభు మనకు సహాయపడినట్లుగా. ఏదో కోరుకుని అది కావాలి ఇది కావాలని కాదు. ప్రభు మనల్ని ఏం చేయమంటున్నాడో అది ఎరిగి అది చేయుటకు ప్రభు సహాయపడినట్లు ప్రార్థిస్తాం. మరి సువార్త పరిచర్యల కొరకు, యవనస్తుల మధ్య పరిచర్యల కొరకు, ప్రత్యేక కూటాల కొరకు, మరి వీటన్నిటి కొరకు ప్రభు తన చిత్తాన్ని బట్టి మనకు సహాయపడినట్లు సహాయం కోరుకుందాం. తర్వాత నీరుపాలెంలో కూడా మందిరం శిథిలమైపోయింది. వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. ప్రభు చిత్తమైతే అక్కడ వారి